అంటే ఈ జానర్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం కూడా కష్టమే కదండి. అవును. ఇప్పుడు సినిమాకు ఒక ప్లాటింగ్ రావాలంటే దానికి మీరు వాట్ ఈస్ ది బేస్ ఆఫ్ యువర్ ఇన్స్పిరేషన్? వాటిని స్టడీ చేయడమా, పాత సినిమాలా, లేకపోతే హాలీవుడ్ ఫిలిమ్సా, కథలు చదవడమా, నవల్స్ చదవడమా, ఫెయిరీ టేల్సా, ఏంటి? నవల్స్ చదవడాలు కుదరాలి అంటే ఏం లేవండి. చదివితే నాకు నిద్ర వస్తుంది. అంతేనా? టు బి ఫ్రాంక్, చదవడం బుక్ ఓపెన్ చేస్తే పడుకుంటాను నేను. అంతేనా? నాకు ప్యూర్లీ పాత సినిమాలు సార్, తెలుగు సినిమాలే. ఓన్లీ తెలుగు పాత రామారావు గారి, నాగేశ్వరరావు గారి, కాంతారావు గారి సినిమాలు, విట్లాచారి గారి సినిమాలు, ఇవే. ఆ సినిమాలు ఇన్స్పిరేషన్ ఎక్కువ నాకు. అట్లా చాలా కథలు ఉంటాయి సార్. బోల్డ్. ఇప్పుడు మాయదర్పణం అని ఇందాక చెప్పిన పాయింట్కి బందిపోటు సినిమాలో ఒక సీన్ ఉంటుంది. రాజనాల్ గారు, ఎన్టీ రామారావు ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉంటుంది, మీకు గుర్తుంటే. చాలా ఉన్నాయి సార్ అక్కడ ఇన్స్పైర్ అవ్వడానికి. నాకు మాయదర్పణం అని మీరు అనగానే నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. బందిపోటు సినిమాలో చాలా ఎంటర్టైనింగ్, హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ ఆ సీన్ నిజంగా. అయితే మీరు ఈ బింబిసార తర్వాత బాలయ్య గారితో ఏదో ఒకటి అనుకోవడం, తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో ట్రావెల్ బిగిన్ అవ్వడం. అసలు చిరంజీవి గారికి ఎటువంటి కథ అయితే బాగుంటుందని మీరు అనుకునేవారండి? డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ చిరంజీవి గారి వరకు మీరు వెళ్తారు, చిరంజీవి గారితో సినిమా చేస్తారు అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అనుకున్నాను సార్ నేను. డెఫినెట్గా ఏ డైరెక్టర్గానే ఉంటుంది సార్. ఆ నమ్మకం అతను లేకపోతే వాళ్ళు ఉండలేరు, డైరెక్టర్గా అవ్వలేరు. నేను కొడతాను, చిరంజీవి గారితో సినిమా చేస్తాను, బాలయ్య గారితో చేస్తాను, వెంకటేష్ గారితో చేస్తాను, రజనీకాంత్తో చేస్తాను అన్న మనం ఫిక్స్ అవ్వకపోతే మళ్ళీ ముందు తీసుకెళ్దా ఫోర్స్. ఎస్, అంటే ఆ స్టీమ్ సరిపోదు. అవును, ఇలా అనుకున్నప్పుడే ఫస్ట్ మనం అనుకున్నప్పుడే అది బయటకు వస్తుంది. మనం ఏం అనుకోకుండా కూర్చుంటే మనం ఎవరు తీసుకెళ్ళు, మనం వెళ్ళాం ఎక్కడికి. ఓకే, ఆ ఫోర్స్ మనం తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి. ఆ ప్రెషర్ కుక్కర్ లాగా మీరు అది ఫీల్ అయితేనే ఏదైనా ముందు మనం అనుకోవాలి కదా సార్. సంకల్పం మనం అనుకుంటేనే అది నెరవేరుతుంది. ఏం అనుకోకుండా కూర్చుంటే. ఇప్పుడు చిరంజీవి గారితో మీరు అసలు ఏ కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకున్నారు? ఏ సినిమా చేయాల్సి వచ్చింది? దానిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయి? కేవలం ఇదే కథ అనుకున్నారా చిరంజీవి గారితో? ఆయనతో ఏ కథ అయితే అనుకున్నా ఆ కథే చేస్తున్నారండి. అంతేనా? మళ్ళీ కథ మార్పులు గట్ట ఏం జరగలే, ఒకటే లైన్ అనుకున్నారు, ఆ లైన్తోనే చేస్తున్నారు. అంతేనా?